హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో 1 కేజీ పండు మిరపకాయల నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఈ పచ్చడిని చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. పండు మిరపకాయల పచ్చడిని అన్నంలోకి గానీ, టిఫిన్స్‌లోకి గానీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక పండు మిరపకాయలతో నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా మరి? కేజీ పండు మిరపకాయలను తీసుకోండి. కాయలు ఎప్పుడూ ఫ్రెష్‌గా, తొడిమలతో ఉన్నవి, అలాగే మంచి కండ ఉన్న కాయలు తెచ్చుకోవాలి. తొడిమలు ఊడిపోయిన కాయలు, పాడైపోయిన కాయలు ఉంటే అవన్నీ కూడా తీసివేయాలండి. అలా పాడైపోయిన కాయలు మనం పచ్చడిలో వేసుకుంటే పచ్చడి అనేది పాడైపోతుంది. ఈ పండు మిరపకాయలను తొడిమలు తీయకుండా ఉప్పు నీళ్ళలో వేసి కడగాలి. తొడిమలు తీసి నీళ్ళలో వేసి కడిగితే పచ్చడి పాడైపోతుంది. ఇలా ఉప్పు నీళ్ళలో మనం కాయలను వేసి 10 నిమిషాలు ఉంచితే చక్కగా కాయలన్నీ కూడా శుభ్రం అవుతాయి. ఇలా నీట్‌గా వాటర్‌తో శుభ్రం చేసుకున్న ఈ కాయల్ని పొడి కాటన్ క్లాత్‌తో వాటర్ అనేది లేకుండా తుడుచుకోవాలి. ఒక్కొక్క కాయని తీసుకొని తుడుచుకోవాలి. ఇలా మొత్తం కాయలన్నీ తుడిచి ఒక పళ్ళెంలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కాయలకున్న తొడిమలన్నీ తీసేసి ఒక గంట సేపు ఫ్యాన్ కింద గానీ, లేదంటే ఎండలో గానీ ఈ కాయల్ని ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవడం వలన తడి ఏమన్నా ఉన్నా పోతుంది. బాగా ఆరిన పండు మిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన మిక్సీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. 1 కేజీ పండు మిరపకాయలకు 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. దానిలో గింజలు, నారలు ఏమీ లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే 1 కేజీ పండు మిరపకాయలకు 200 గ్రాముల ఉప్పుని తీసుకోండి. ఈ చింతపండు, ఉప్పుని ఒక అరగంట సేపు మనం ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకోవడం వలన పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక స్పూన్ మెంతులు వేసుకుని లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. ఇలా మెంతులు అనేవి చక్కగా వేగిన తర్వాత దానిలోనే 2 స్పూన్ల ఆవాలు కూడా వేసుకుని ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు, మెంతులు దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో మనం కొలిచి పెట్టుకున్న ఉప్పు, అలాగే చింతపండు కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీ చేసుకోండి. ఇలా చింతపండు, ఉప్పు కలిపి మిక్సీ చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. మిగిలిన చింతపండు, ఉప్పుని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని పండుమిర్చి ముక్కలు, ఉప్పు, చింతపండు మిశ్రమం, ఆవాలు, మెంతులు పొడిని వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మరీ మెత్తగా అక్కర్లేదండి. కాస్త బరకగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన పండు మిరపకాయ ముక్కలు, ఉప్పు, చింతపండు మిశ్రమం, ఆవాలు, మెంతులు పొడి వాటన్నింటినీ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 బ్యాచెస్ కింద వేసుకున్నానండి. ఎందుకంటే మిక్సీ జార్‌లో ఒకేసారి అంతా వేయడానికి సరిపోదు కదా! అందుకని 3 బ్యాచెస్ కింద వేసుకుని మొత్తం అంతా కూడా నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని బాగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని ఒక రోజు అంతా ఊరనివ్వాలి. ఒక రోజు ఊరిన తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా ఉంది. చూసారా కలర్ ఎంత చక్కగా ఉందో? మిక్సీ జార్‌లో 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. దానిలో ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే పండుమిర్చి తొక్కుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పచ్చడి అంతటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్‌లో
3 బ్యాచెస్ కింద వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. మీ దగ్గర గ్రైండర్ ఉంటే అన్నీ ఒకేసారి వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పచ్చడి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి మొత్తం పచ్చడి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటేనే మంచి వాసన అయితే వస్తుందండి. ఎందుకంటే వెల్లుల్లి రేఖలు వేసి మనం గ్రైండ్ చేసాం కదా! మంచి సువాసన అయితే వస్తుంది. చూస్తుంటేనే తినేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడిని గ్లాస్ జార్‌లోకి గానీ, ప్లాస్టిక్ డబ్బాలోకి గానీ స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే సంవత్సరం అయినా పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చడికి పోపు వేసుకుందాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని వేరుశనగ నూనె గాని, నువ్వుల నూనె గాని వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మినప్పప్పు, ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4, 5 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. పోపు దినుసులు అన్నీ బాగా వేగిన తరువాత దీనిలోకి మనం ముందుగా తయారు చేసుకున్న పండు మిరపకాయ పచ్చడిని వేసుకోండి. బాగా కలుపుకోవాలి ఇలాగా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ! మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మీరు కూడా నేను చెప్పిన కొలతలతో పండు మిరపకాయ పచ్చడిని ట్రై చేయండి.